పూరీలోకి కూర తయారు చేసే విధానం. ఒక బంగాళాదుంప తీసుకుని, ఒక బంగాళాదుంప సరిపోతుంది, తొక్క చెక్కేసి ముక్కలు కొయ్యాలి. ఇంకా వీటిలోకి ఇంకేం కావాలి? ఒక పావు కిలో ఉల్లిపాయలు, పావు కేజీ ఉల్లిపాయలు, ఇంకా 4 పచ్చిమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు, పోపు దినుసులు, ఇంకా శనగపిండి శనగపిండి ఎంత కావాలి? ఒక 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి సరిపోతుంది. 3 టేబుల్ స్పూన్లు శనగపిండి సరిపోద్దా? నూనె 3 టేబుల్ స్పూన్స్ నూనె వేయాలి పాన్లోనా? ఇదంతా పూరీలోకి కూర తయారు చేయడానికా? వీటికి కావాల్సిన సామాన్లు ఏంటో ఒకసారి చూపిస్తారా? ఏవేంటి? ఓ పావు కేజీ ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేయాలి కదా, ఇలా ఈ సైజులో పొడుగ్గా కట్ చేసి పావు కేజీ ఉల్లిపాయలు, ఒక పెద్ద బంగాళదుంప ముక్కలు కోసి నీటిలో వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలన్నీ పచ్చిమిరపకాయలు ఒక 5 పచ్చిమిరపకాయలు వేసి, ఒక 5 పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకుంటే కారం బాగా పడుతుంది, సరిపోయేటట్టుగా ఉంటుంది. నూనె కాగిపోయిందా? మంట పెద్దగా ఉంచుకోవాలా? ఆవాలు పోపు దినుసులు వేసుకోవాలా? ఆవాలు గింజలు వేస్తే నూనె టపటపా తేలితే కాగినట్టు. ఇంకా కాగలేదు నూనె. సౌండ్ వస్తే టప్ టప్ మన పేరు అప్పుడు అక్కడ ఆనందమ్మ ఇక్కడ ఉండలేదు. చెత్తవా దివనా ఏది లేదు. కాగుతుంది. ఇప్పుడు అలా పేలుతున్నాయంటే నూనె కాగిపోయినట్టు. కొద్దిగా ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర. మొత్తం ఒక 6గురికి సరిపోతుంది కదా ఇది? 6గురికి కూర సరిపోతుంది పూరీల్లో.
ఎగిపోయిందని ఎలా తెలుస్తుంది? కలర్ వస్తుంది, ఆవాలు టపటపా పేలుతాయి. కలర్ వచ్చి ఆవాలు పేలుతూ ఉందండి. ఆవాలు పేలితే మనకి వేగిపోయినట్లు లెక్క. అప్పుడు కరివేపాకు 2 కమ్మలు వేసి పచ్చిమిరపకాయలు కూడా వేసి అప్పుడు ఉల్లిపాయ ముక్కలు తర్వాత బంగాళాదుంప నీటిలోకే కోసుకోవాలి. ఉప్పు ఇప్పుడు వేసుకోవాలి, తర్వాత వేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఎంత వేసుకోవాలి? సాల్ట్ 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్సా? ఎంత టైం పడుతుంది కూర చేయడానికి? చేయడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. ఏగిలాగా శనగపిండి ఒక 2 టేబుల్ స్పూన్, అంటే పెద్ద టేబుల్ స్పూన్ అయ్యి ఉండాలి. వేసి పెద్ద టేబుల్ స్పూన్ 2 స్పూన్లు వేస్తాం. దాంట్లో నీళ్ళు పోసుకున్నప్పుడు కొద్దిగా ఎక్కువ పోసుకుని కలుపుకుంటే వండ కట్టదు. ఒకసారి నీళ్లు కొద్దిగా ఎక్కువ పోసి ఇలా కలుపుకొని లోపల ఉండలు ఉండదు. నీళ్లు ఒకసారి కొద్దిగా పోసుకుంటే ఎక్కువగా వండ కట్టదు. అదే కొద్దిగా పోసి కలిపితే కలపడానికి లేట్ అవుతుంది, వండ కరగదు బేగా. చాలా అలా పలచగా కలుపుకోవాలి, చాలా చక్కగా అవసరం లేదు. చిక్కగా అవసరం. ఇలా దోశల పిండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1 గ్లాసు నీళ్ళు పోసుకుని చిటికెడు పసుపు వేయాలా? చిటికెడు పసుపు వేయాలి. వేసి కలపాలి. కుక్కర్ మూత పెట్టి విజిల్ పెడితే మనకి 1 విజిల్ రాగానే ఇలా ఆవిరి తీసేసుకుంటే బేగా ఉడికిపోద్ది. మనకి గబగబా కావాలి, గమ్ముని కావాలి అంటే విజిల్ పెట్టుకోవాలి, లేకపోతే
విజిల్ పెట్టకుండా అలా ఒక 5 నిమిషాలు ఉంటే ఉడికిపోతుంది. డైరెక్ట్ గా విజిల్ పెట్టేచ్చు కదా మీరు? విజిల్ పెడితే 1 నిమిషంలో అదే ఒక విజిల్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. విజిల్ వచ్చిన తర్వాత ఆవిరి ఇలా తీసేయాలి. విజిల్ వచ్చిన తర్వాత ఒక విజిల్ అయిపోయిన తర్వాత ఇలా విజిల్ తీస్తే ఆవిరిపోతే బాగుంటది, లేకపోతే చివుడిపోతాయి అన్నమాట. మెత్తగా బాగా మెత్తగా అయిపోతాయి. అందుకని గమ్ముని కావాలంటే విజిల్ పెట్టుకోవాలి. మనకి పర్వాలేదు అంటే అలా ఒక 5 నిమిషాల్లో ఉడికిపోతుంది తినే పెట్టుకుంటే. సరే అయితే విజిల్ పెడతారా? అలా ఆవిరి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మూత తీసి ఆవిరంతా పోయిన తర్వాత ఒకసారి స్టవ్ కట్టేసి అప్పుడు మూత తీసుకోండి. లేకపోతే మూత ఇలా తప్పమని పైకి వచ్చేస్తుంది. పొయ్యి కట్టేసి అప్పుడు మూత తీసుకోండి. ఆవిరిపోయిన తర్వాత ఇదిగో ఉల్లిపాయ చివుడిపోకుండా బాగా ఉడికింది. ఉల్లిపాయ మెత్తగా ఉడికింది. బంగాళాదుంప ఉల్లిపాయ మెత్తగా ఉడికిపోయింది. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి శనగపిండి నీళ్ళు వేసి కలుపుకున్నాం కదా, కలుపుకొని పెట్టుకున్న శనగపిండి ఇందులో వేసి కలిపేసుకోవాలి. బాగా గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్ళు పోసి కొద్దిగా బాగా గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్ళు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు గ్రేవీలా వస్తుంది. ఒకసారి అలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అలా బాయిల్ అవుతూ ఉండాలా? అయిపోయిందా కూర? స్టవ్ ఆఫ్ చేస్తాను. కూర ఇది పూరీలోకి చపాతీలోకి కూడా బాగుంటుందా? చపాతీలోకి పూరీలోకి కూడా కూర చాలా టేస్టీగా ఉంటుంది.